హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి ఉన్నది కదా. విద్యార్థుల కాడ నుంచి విద్యావంతులు మేధావుల దాకా అందరూ అడివంటుంటే అసలు అడివే కాదంటుండు భువనగిరి ఎంపీ చామల కిరణాలు సారు. జనంకు వనం లెక్క అనిపించి ఎంపీ సార్కు ఒక్కరికి ఎందుకు అట్లా అనిపిస్తున్నదో అడుగుదాం పారి. అయ్యా కిరణాలు సారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టుముట్టు చెట్లతోని గుబురుగా పెరిగిన భూమి అడవి కాదా? ఈ 19 సంవత్సరాల ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది. చెట్లు పెరగడంతో ఈరోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు పార్టీలు. కిరణాలు సారు ఇట్లా అంటుండు, అప్పట్లంటే వనం లేదు, ఇప్పుడు వనం అయ్యింది. అంత మంచిగా 19 ఏళ్లలో చెట్లు పెరిగినాయి. ఒక్కొక్క చెట్టు పెరగాలంటే ఎంత కథ ఉంటుంది. పొక్క తీసి మొక్క పెట్టి మొలక ఏనుకునేసరికి ఏళ్ళకేళ్ళు పడుతుంది. అసోంటిది పుణ్యానికే ఇంత మంచిగా పట్నం నడమల ఇన్ని చెట్లు పెరిగి అంత కాలుష్యం తయారైతున్న హైదరాబాదు పట్నంలో అంత మంచిగా గాలి అందిస్తుంటే ఆ అడవిని అట్లనే ఉంచకుండా ఇట్లా జేసీబీలో పెట్టి ఏర్ల కాడికి వెళ్ళి పీకేసుడు ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వాలే చెట్లు పెంచాలే, పర్యావరణాన్ని కాపాడాలని పత్తిత్తు మాటలు చెప్తాయి. ఇంటింటికి చెట్లు పంచుకుంటా చెట్లు పెంచమంటాయి. కానీ మీ ప్రభుత్వం ఏమో ఏం చేస్తున్నదయా? చెట్లు పెంచకుండా పంచకుండా అంత ఏపుగా విరిగిన చెట్లనేమో ఏర్ల కాడికి వెళ్ళి వీకేస్తుంటే మార్పు తీసుకొస్తామన్న సర్కారు మామూలు మార్పు తీసుకురాలేదు. పైసలకు కక్కుర్తి పడి ఈ పాడుమల్లె పనులు చేసుడు మీ సర్కారుతోనే అయ్యేటట్టు ఉన్నది కదా. ఇట్లా ప్రభుత్వ ఆస్తులు పర్యావరణాన్ని పాడు చేసుడేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? మంచి మార్పే తెచ్చిండ్రు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది అంటుర్రు. మీరు ఇట్లా కోర్టు కేసు కానీ కొత్త ముచ్చట చెప్తుంటే ఇన్నోళ్ళు.